హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకేష్ బొమ్మ బ్లాగ్స్. అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో. ఇంతకుముందు నర్సింగ్ వీడియో చేసిన కదా, ఇప్పుడు మీరు అందరు అడిగినని ల్యాబ్ టెక్నీషియన్ వీడియో అయితే చేస్తున్నా. మన తెలుగన్నని తెలిసిన అయినా ఇక నేను ఆయనతో కొద్దిగా మాట్లాడి అన్నతోని ఇక వీడియో యొక్క అయితే ఒప్పించిన. ఓకే, వీడియో మొత్తం చూస్తే ఈ పూర్తి వివరాలు అంటే ఇంటి నుంచి ఇటు దుబాయ్ గల్ఫ్ ఎవరెవరు రావాలనుకుంటున్నారో వాళ్ళకు మంచిగా యూజ్ అయిపోతుంది వీడియో. మీరు వీడియో మొత్తం చూడండి. వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, కామెంట్ అవి ముఖ్యం. ఎందుకంటే నేను వీడియో దాని పర్పస్గానే తీస్తున్నా. లైక్, షేర్ అందరికీ తెలిసేగా. ఇప్పుడైతే అన్న మన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు అన్నని అడిగి మనం అంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఓకే, తెలుసుకో. హాయ్ అన్న. మీ పేరు? నా పేరు రాజు. రాజు. నా పేరు రాజు. మాది సిరిసిల్ల డిస్టిక్ గంభీరావుపేట్. నాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, ఎంఎల్టీ బ్యాక్గ్రౌండ్. అయితే మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వొకేషనల్ ఎంఎల్టీ కోర్స్ చేసిన. దాని తర్వాత హైదరాబాద్ అప్రెంటిస్ కూడా కంప్లీట్ చేసిన. అప్రెంటిస్ తర్వాత అపోలో హాస్పిటల్లోనే ఇంటర్న్షిప్ చేసిన. ఇంటర్న్షిప్ చేస్తేనే మనకు అప్పుడు సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. ఇంటర్న్షిప్ చేసేసి దాంట్లోనే జాబ్ కూడా జాయిన్ అయినా నేను ఇండియాలో హైదరాబాద్లో. దాని తర్వాత మనకు ఎందుకంటే మన క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ అయితే కూడా ఆఫర్స్ మనకు ఇంకా వేరే ఆపర్చునిటీస్ కూడా వస్తాయనే ఉద్దేశంతో నా కోర్స్ కూడా నేను ఇంప్రూవ్ చేసుకున్న క్వాలిఫికేషన్స్. డిఎంఎల్టీ కంప్లీట్ చేసిన. దాని తర్వాత ఈ గల్ఫ్లో ఎట్లా ఉంటుంది ఏంది కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ తోటి నేను కూడా కనుక్కున్నా. వాళ్ళు కూడా ఏదేదో అంటే సగం తెలిసి సగం తెలియక మనకు కూడా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది ఎక్కువ, మనకు దాని గురించి తెలియక. దాని తర్వాత అట్లోనే 7 years కంప్లీట్ అయిపోయింది అపోలోలో. దాని తర్వాత నేను అప్పుడే కోవిడ్ మనకు ఫస్ట్ వేవ్ వచ్చింది. అప్పుడు నేను 7 years నేను అపోలోలోనే చేసిన. అప్పుడు నువ్వు ఇప్పుడు ఇంటికాడ అయితే వర్క్ చేసినావు, ఎంత 7 years చేసినావు, కానీ 7 years ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేదా? నీకు దుబాయ్కి రాదందుకి అంటే ఎవరైనా చెప్పిందా దుబాయ్కి వస్తే మంచిగా ఉంటుంది అట్లా ఇట్లా? అట్లానే ఏం లేదు. మన ఇండియాలో కొంచెం మన ల్యాబ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అంత సరైన రికగ్నైజేషన్ అనేది లేదు. ప్లస్ సాలరీ పరంగా కూడా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, సరిపోక. అట్లా నేను మామూలుగా సోషల్ మీడియాలోనే చూసి మన లింక్డ్ఇన్ దాంట్లోనే జాబ్స్ కోసం సెర్చ్ చేసిన. ఆ టైంలో ఆ కోవిడ్ టైంలోనే నాకు ఒక పర్ఫెక్ట్ వే అనేది దొరికింది. ఎట్లా ట్రై చేస్తే పరంగా వచ్చినావా? నీ కెరియర్ ఏమన్నా గ్రోత్ ఇటు గల్ఫ్ కంట్రీస్ కి ఇట్లా పోతే కెరియర్ గ్రోత్ గిట్ల ఉంటుందని? కెరియర్ గ్రోత్ ఉంటుంది, మనం కూడా కొంచెం ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేయొచ్చు కదా. ఆ ఉద్దేశంతో నేను స్టెప్ అనేది తీసుకున్నా. అయితే నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ చెప్పదందుకు? ఇట్లా ఇక్కడ ఎవరు లేరు, మనకి ఫ్రెండ్స్ ఎవరు లేరు. తెలుసు కదా మన సైడ్ ఎట్లుంటుందో. అందరం కొంచెం తక్కువనే చదువుతాం, ఉన్న దాంతో మనం సాటిస్ఫై అయ్యేదానికే చూస్తాం తప్పించి కానీ మనం వేరే బయట ఆలోచన ఎప్పుడు చేయం. మనం ఒకటేంది భయపడతాం. ప్లస్ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఇంటికి మనం డబ్బులు పంపించాల్సి ఉంటుంది. ప్లస్ మనకు కూడా పర్సనల్ రీజన్స్ ఉంటాయి కొన్ని. బయట స్టెప్ మనం ఆలోచించాం ఎప్పుడు. మనకు ఇక్కడ తెలిసిన వాళ్ళు అనేది అయితే ఎవరేం లేరు. నేను లింక్డ్ఇన్లో ట్రై చేసినప్పుడు మనకు ఒకటి పర్ఫెక్ట్ వే అనేది దొరికింది. దాని ద్వారా నేను వచ్చిన. ల్యాబ్ టెక్నీషియన్కి కావాల్సింది ఏమేమి ఎక్స్పీరియన్స్ అవసరం? ఓన్లీ ఎంఎల్టీ చేస్తేనే సరిపోతుందా? ఇంకా బిఎస్సి ఇదేంది డిఎంఎల్టీ అవి ఉన్నాయి కదా, అంటే ఏది చేస్తే బెటరు? నీకు ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉంది ఒకసారి చెప్పు. నాది వచ్చేసి వొకేషనల్ ఎంఎల్టీ చేసిన ఫస్ట్. దాంతో మనం బయట ట్రై చేయాలంటే అది ఆ క్వాలిఫికేషన్ అనేది సరిపోదు. ఇక్కడ ఎంఎల్టీ అనేది వొకేషనల్ ఎంఎల్టీ అనేది సరిపోదు. నీకు 10 years 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ క్వాలిఫికేషన్ తోటి మనం ఇక్కడ రాలేము. అందుకోసమనే నేను జాబ్ చేసుకుంటూనే నా ఎడ్యుకేషన్ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకున్నా. నేను ఫస్ట్ డిఎంఎల్టీ కంప్లీట్ చేసిన, బిఎస్ఎంఎల్టీ కంప్లీట్ చేసిన. దాంట్లో జాబ్ చేస్తూనే కోర్సెస్ అనేది నేను ఇంప్రూవ్ చేసుకున్నా. ఆ కోవిడ్ టైంలోనే ఇది ట్రై చేసిన. దీంట్లో అప్పుడే వచ్చింది కోవిడ్. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చూశాను, దాని త్రూ నేను అప్లై చేసిన. అప్పుడు అదృష్టం మంచిగా ఉండి మనకు ఈ ఆఫర్ అనేది వచ్చింది.
అంటే మ్యాక్సిమము ఇప్పుడు ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఉన్నారు, డిఎంఎల్టీ, బిఎస్సి. ఆ మూడిట్లల్లో మన గల్ఫ్లలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంది? ఎక్కువ ఎవరైనా హయ్యర్ క్వాలిఫికేషన్ చూస్తారు కదా బిఎస్ఎంఎల్టీ, కానీ మినిమం డిఎంఎల్టీ ఉంటే, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ రాగానే మనకు జాబ్ దొరకదు కదా, ఇక్కడ లోకల్ లైసెన్స్ అనేది మనం అప్లై చేసుకోవాలి. వాటి కోసం మినిమం క్వాలిఫికేషన్ అనేది డిఎంఎల్టీ అయితే కంపల్సరీ ఉండాలి. డిఎంఎల్టీ దాంతో రావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకు దుబాయ్కి లైసెన్స్ తీసుకోవాలా, కానీ ఇక్కడ ఇక్కడ దుబాయ్, అబుదాబి ప్లస్ ఇంకొక స్టేట్కి సంబంధించింది ఉంటుంది. ఇక్కడ మన దుబాయ్కి అయితే డిహెచ్ఏ, అంటే సేమ్ నర్సింగ్కి, డాక్టర్స్కి, మొత్తం హాస్పిటల్ మొత్తం డిహెచ్ఏ, ఎంఓహెచ్, డిఓహెచ్ ఈ మూడు అవసరం. మీరు మూడిట్లలో ఏది తీసుకున్నారు? నేను వచ్చినప్పుడు దుబాయ్ రీజియన్లో పనిచేసిన కాబట్టి ఆ ఏరియాలో నువ్వు వర్క్ చేయడానికి నీకు డిహెచ్ఏ కంపల్సరీ, దుబాయ్ కంపల్సరీ కావాలి డిహెచ్ఏ లైసెన్స్ అనేది. అది నేను తీసుకున్నప్పుడు కంపల్సరీ మనకు లైసెన్స్ అవసరం కావాలా? ఇప్పుడు ఒక్కొక్కరు వస్తారు, నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక నేను ఇటు మన విజిట్లో వచ్చి జాబ్ లేకుంటా అంటే వాళ్ళకి మన ఆపర్చునిటీ ఉంటుందా? విజిట్లో వచ్చే వాళ్ళకు ఆపర్చునిటీస్ ఉంటాయి, ఉండేయని నేను అనను, కానీ ఉంటాయి. బట్ నేను ఫ్రీగా డిఎంఎల్టీ, బిఎస్సి ఓకే వాళ్ళు ఏషియన్లు, వాళ్ళకి లైసెన్స్ లేదు, డిఓహెచ్, డిహెచ్ఏ లైసెన్స్ ఏం లేదు. మన ప్రైవేట్ దాంట్లో దొరికే ఛాన్స్ ఉంటుందా? అది అడిగేది. దొరికే ఛాన్స్ ఉంటుంది, కానీ వాళ్ళు ఇండియాలోనే ఏదన్నా ఒకటి ఎగ్జామ్ రాసేసి క్వాలిఫై అయ్యి, ఇప్పుడు నువ్వు డిహెచ్ఏ రాసినావు అనుకో, దుబాయ్ హెల్త్ అథారిటీ, అది నీకు ఎలిజిబిలిటీ లెటర్ అనేది వస్తుంది. ఆ లెటర్ తోటి ఎగ్జామ్ నువ్వు ఇక్కడ రాసుకునే టైం మొత్తం వేస్ట్ కదా, అదే నువ్వు ఇంటి దగ్గరనే కంప్లీట్ చేసేసుకొని. ఇప్పుడు ఒకసారి డిఓహెచ్, డిహెచ్ఏ, ఎంఓహెచ్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. దాని ప్రాసెస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఒకసారి చెప్తే చూసేటోళ్ళకి అర్థమవుతుంది, అంటే కొత్తగా వచ్చేటోళ్ళకి. ఫస్ట్ దుబాయ్ వచ్చేసి డిహెచ్ఏ, డిహెచ్ఏ ఎగ్జామ్ ఉంటుంది దుబాయ్ వాళ్ళకి. నువ్వు అబుదాబిలో జాబ్స్ ట్రై చేయాలనుకుంటే డిఓహెచ్ ఉంటుంది. షార్జా వేరే స్టేట్స్ ట్రై చేయాలంటే ఎంఓహెచ్ ఉంటుంది. మెయిన్గా చాలా మంది తీసుకునేది ఈజీ అయితే డిహెచ్ఏ ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. దీని ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మన సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాలి, అదే డేటా ఫ్లో ప్రాసెస్. నీ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అన్ని జెన్యూన్గా ఉన్నాయని వాళ్ళు మనకు మన ప్రొఫైల్ వెరిఫై చేస్తారు. వాళ్ళు మధ్యలో అయితే ఫేక్ పెడితే దొరికిపోతారు కదా, ఫేక్ పెడితే తెలిసిపోతుంది, దాంట్లో డైరెక్ట్ కాలేజీకి కాంటాక్ట్ అవుతారు. ప్లస్ నీకు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఇచ్చారో వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు. అక్కడ నీవి ఫేక్ అని తెలిస్తే దాని యాక్షన్స్ కూడా ఉంటాయి, అది మనం అవసరం లేదు, అది మనకు డైరెక్ట్ ఉంటుంది. మనకు ఎగ్జామ్ ఎలిజిబిలిటీ అవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటుంది ప్రాసెస్. ఫస్ట్ డేటా ఫ్లో, సర్టిఫికేట్స్ అన్ని జెన్యూన్ ఉన్న తర్వాత నీ ప్రొఫైల్ నెక్స్ట్ ఎగ్జామ్ కోసం నువ్వు ఎలిజిబుల్, అప్పుడు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ నువ్వు ఒకవేళ ఎగ్జామ్ కూడా 3 అటెంప్ట్స్ ఉంటుంది. నువ్వు ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయిపోయినావు అని అంటే ఆ ఎలిజిబిలిటీ ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ ఉండొచ్చు? 80 to 100 ఉంటుంది. 80 to 100 నేను రాసినప్పుడు 80 ఉండే. క్వాలిఫికేషన్ అంటే మధ్యలో క్వాలిఫికేషన్ అంటున్నా, అదే 82 అంటే పాస్ మార్క్స్ 80% రావాలి మనకి, దాంట్లో కంపల్సరీ 80% రావాలి. ఇప్పుడు 100 ఎగ్జామ్ ఉందనుకో 80 రావాలి మనకి, కొన్ని 60 ఉంటుంది. ఇది డాటా ఫ్లో అవన్నీ ఉన్నాయి కదా, దానికి మాక్సిమం ఖర్చు బాగానే ఉంటుంది. ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి 60,000 to 80,000 దాకా వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి, ఎందుకంటే కొంతమందికి ఎక్కువ ఉంటాయి కదా, డిఎంఎల్టీ, ఎంఎల్టీ, కొంతమందికి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఒక్కో డాక్యుమెంట్కి ఒక్కోటి అట్లా కూడా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. నేను మినిమం చెప్తున్నా 60,000 to 80,000 అది ఉంటుంది. ఎగ్జామ్కి ఉంటుంది, అన్ని కంప్లీట్ అయిపోతే మనకు ఎలిజిబిలిటీ లెటర్ వస్తుంది. ఎగ్జామ్ కి ఇప్పుడు ఇవన్నీ కలిపి 80 to అట్లా 60 to 80 మధ్యలో అప్రాక్సిమేట్లీ అయితే 1 lakh దాకా ఓన్లీ ప్రాసెసింగ్ కే 1 lakh దాకా అవుతుంది. ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయినావు అంటే మళ్ళీ 20,000 to 30,000 మళ్ళీ ఎక్స్ట్రా ఎగ్జామ్ అప్లై చేయాలి, అది కూడా ఉంటుంది. మళ్ళీ డిఫరెంట్ చార్జెస్ ఉంటాయి అన్న. కొందరు ఇదంతా తలనొప్పి అంతా మేము చేసుకున్న కొద్ది కష్టం అయిపోతుంది, డైరెక్ట్ మేము కన్సల్టెన్సీ ద్వారా, ఏజెన్సీ ద్వారా రావాలనుకుంటారు. ఒకవేళ కన్సల్టెన్సీ ద్వారా వస్తే మ్యాక్సిమం ఎంత ఛార్జ్ ఉండొచ్చు? కన్సల్టెన్సీ త్రూ వస్తే చెప్పలేము, మరి ఒక్కో ఏజెన్సీ ఒక్కో విధంగా తీసుకుంటారు. మినిమం అయితే 5 to 6 lakhs ఉంటుండొచ్చు, 5 to 6 lakhs ప్లస్ మళ్ళీ జాబ్ గ్యారంటీ కూడా చెప్పలేము, అది మనం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఏందనేది కూడా అది డిపెండ్స్ ఉంటుంది. ఇట్లా కన్సల్టెన్సీ ద్వారా ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? రీసెంట్ గా నా ఫ్రెండ్ వెళ్ళిండు, కువైట్ వెళ్ళిండు అతను. అక్కడ కూడా ఎంఓహెచ్ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ది.
ఆ ఎగ్జామ్ రాసి వాళ్ళే కన్సల్టెన్సీ వాళ్ళే ఎగ్జామ్ రాపిచ్చిండ్రు. ఇప్పుడు కువైట్ వెళ్ళిండు, 5 lakhs ఏమో పే చేసిండు అతను. 5 lakhs అప్పుడు. ఇప్పుడు జాబ్ వచ్చిందా? జాయిన్ అయ్యిండు, జాయిన్ అయ్యిండు. కువైట్లో జాయిన్ అయ్యిండు. కొన్ని జాగాలలో కన్సల్టెన్సీస్గా మనం నమ్మలేము, అంటే చెప్పలేము. అవి కూడా మనకు దొరికిన పర్సన్ బట్టి ఉంటుంది. కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. నీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని చేతులు ఎత్తేసే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు డాక్యుమెంట్స్ తీసుకొని పైసలు తీసుకొని క్లోజ్ చేసేవాళ్ళు. అసలు తరచుగా మనం బాగా చూస్తున్నాం. ఇక డైరెక్ట్ మన సొంతంగా చేసుకుంటే బెస్ట్. సొంతంగా చేసుకోవడం బెటరు, కానీ ఇక్కడ మనకు ఎవరైనా ఉంటే కొంచెం మనకు అడిషనల్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు. ల్యాబ్ టెక్నీషియన్కి స్టార్టింగ్ మనకు సాలరీ ఎంత ఉండొచ్చు? మళ్ళీ డ్యూటీ అవర్స్, అకామిడేషన్ ఏమన్నా ప్రొవైడ్ ఇట్లా ఏమన్నా ఉంటుందా? స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 4,000 to 6,000 వరకు అయితే ఉంటుంది. ఓకే. ప్లస్ అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు బయట ఉండాలనుకుంటే వాళ్ళు లేఅవుట్ కూడా ఇస్తారు, నీకు అమౌంట్ పే చేస్తారు బయట ఉండాలనుకున్నా కూడా. వర్కింగ్ అవర్స్ వచ్చేసి డిఫరెంట్ ఉన్నాయి, ఒక్కో కంపెనీలో ఒక్కోటి. 9 hours, 8 hours, కొన్ని 12 hours, వీక్లీ 2 days ఆఫ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 12 hours చేస్తే మనకు ఓవర్ టైమ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓవర్ టైం ప్రొవైడ్ చేస్తారు. లేదంటే ఇప్పుడు మేమున్న కంపెనీలో అయితే 45 hours వీక్లీ. నువ్వు 45 hours రీచ్ అయినావు అని అంటే 3 offs కూడా ఇస్తారు కొన్ని. ఓకే, వీక్లీ టార్గెట్ అన్నట్లు. వీక్లీ టార్గెట్. ఓకే. ఇప్పుడు కొందరు ఉన్నారు డైరెక్ట్గా వాళ్ళకు అన్ని ఉంది, డిఎంఎల్టీ ఉంది, ఎంఎల్టీ, కొందరు బిఎస్సి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు రాదందుకు ప్రాసెస్ తెలియదు. మనం డైరెక్ట్ ప్రాసెస్ చెప్పాలంటే, డైరెక్ట్ ఒకటే మాటలో చెప్పాలంటే ఎట్లా? వాళ్ళు ఇంటి దగ్గరనే అన్ని ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఎలిజిబిలిటీ లెటర్ తోటి యూఏఈ కానీ వస్తే బెటర్ సెర్చ్ చేసుకోవడానికి. హైదరాబాద్లో అడ్వైజర్స్ ఉంటారు. అడ్వైజర్ అంటే సేమ్ బ్రోకర్ లాగా వాళ్ళే అన్ని ప్రాసెస్ వాళ్ళే చేస్తారు. అన్ని మనం అమౌంట్ పే చేయాలి. అంటే త్రూ నీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎలిజిబిలిటీ లెటర్ వచ్చే వరకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. జస్ట్ మన ప్రాసెసింగ్ కోసమే, జాబ్ కోసం కాదు. జాబ్ లేదు, జాబ్ గ్యారంటీ ఉండదు. దీనికి వాళ్ళు ఎంత పే చార్జ్ చేస్తారు? వాళ్ళు సర్వీస్ చార్జ్ తీసుకుంటారు. అన్ని కలిపి చెప్పిన 1 lakh అప్రాక్సిమేట్లీ. 1 lakh ఇంతకుముందు 1 lakh డాటా ఫ్లో ఇట్లా అంత అవుతుంది. ఒకవేళ నువ్వు ఎగ్జామ్ ఏదైనా ఫెయిల్ అవుతాయి అడిషనల్ చార్జ్ మొత్తం ఇంక్లూడింగ్ అప్రాక్సిమేట్లీ 10,000 అటు ఇటు అవుతుంది. అంటే ఇప్పుడు మనకు చూసేటోళ్ళు ఉంటారు, అన్న మీకు తెలిసిన అడ్వైజర్ నంబర్ ఇవి అంటారు. అట్లా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ట్రై చేద్దాం. అది తెలిసిన అడ్వైజ్ బ్రోకర్ అంటే అన్నకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్ లో ఒక్కళ్ళు 2 ఉన్నారు. బట్ మీకు ఎవరికైనా హెల్ప్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి, లేకపోతే నాకు పర్సనల్ గా మెసేజ్ చేసినా సుగా నేను అలా కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తా. అట్లా మేము హెల్ప్ చేయడానికైతే రెడీ ఉన్నాం. కొందరు ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది సఫర్ అవుతారు కరెక్ట్ వే అనేది తెలియక. ఎందుకంటే ఇక్కడ మా కొలీగ్స్ అందరూ నార్త్ సైడ్, మన సౌత్ సైడ్, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అవగాహన. మన వాళ్ళు అక్కడే భయపడుతున్నారు. నెక్స్ట్ మనకు ఏముంటుంది స్టెప్, ఎట్లా వేస్తే ఏమవుతుంది అనేది. ఇది చాలా మందికి యూజ్ అవుతుందని చేస్తున్నాం మేము ఇది. ఇప్పుడు కొందరు ఉన్నారు ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అచ్చేన్లు నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఒక్కొక్కరు 3 నెలల దాకా జాబ్ దొరకలేదు. అసలు మీరు ఏమైనా చెప్తారా? జాబ్ దొరకడం అనేది మన లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోసారి కొంచెం మనం పేషెన్స్ తోటి కూడా ట్రై చేయాలి. నువ్వు అప్లై చేయగానే దొరకాలంటే కూడా కొంచెం కష్టం అవుతుంది కదా. పేషెన్స్ తోటి మనం ట్రై చేస్తూనే ఉండాలి. డిమోటివేట్ కాకుండా మోటివేషన్ తోటే ఉండాలి. పాజిటివ్ థింకింగ్ తోటి మనం స్టెప్ వేస్తే మంచి పొజిషన్లో ఉండొచ్చు. అయితే కొందరు ఇంటికి వెళ్ళి నేను 1 lakh ఖర్చు పెట్టుకొని అన్ని క్లియర్ చేసుకుని వచ్చిన ఇక వాళ్ళు జాబ్ దొరకలేదని కొందరు నిరాశ పడుతుండ్రు. కొందరికి ఏమో రాగానే లింకంగా నచ్చుతుంది, ఇంకో కొందరికి 1 month అవుతుంది, 2 months, 3 months అవుతుంది. ఇక అసంటోళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? ఏదన్నా కన్సల్టెన్సీ ద్వారా అప్రోచ్ కావచ్చు, అట్లా ఏమన్నా మీ దగ్గర నుంచి సజెషన్స్? కన్సల్టెన్సీ ద్వారా కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సల్టెన్సీ ద్వారా కూడా ఉన్నారు, చూపించే వాళ్ళు ఉన్నారు. కానీ కొంచెం మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండి జెన్యూన్గా అయితే ప్రొసీడ్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ అప్లై చేయగానే నాకు రాలేదు అని అయితే డిమోటివేట్ అయితే కావద్దు. కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ తోటే ఉండాలి, ట్రై చేస్తూ ఉండాలి. ట్రై చేస్తే కంపల్సరీ మంచి ప్లేస్లో ఉండొచ్చు. నేనైతే వీడియో తీయడానికైతే చాలా రోజుల నుంచి నాకు ఇప్పుడు టైం వచ్చింది. నేనైతే వీడియో అయితే తీసిన. మీకు వీడియో నచ్చినట్లయితే మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో నాకు కింద కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ప్రజెంట్ ల్యాబ్ టెక్నీషియన్గా ఇప్పుడు నేను చేసే హాస్పిటల్స్ ఒక్క తెలుగులో లేరు. ఇప్పుడు అన్న చేసేటి దగ్గర మొత్తం నార్త్ వాళ్ళు ఉన్నారు, ఇక వేరే కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. మీకు ఎవరికైనా కన్సల్టెన్సీ నంబర్ కావాలన్నా
అంటే కన్సల్టెన్సీ అంటే బ్రోకర్ ఓన్లీ డాటా ఫ్లో ఇట్లా అవన్నీ చేసుకొని మన ఎగ్జామ్ ఇట్లా అన్నీ ఉంటాయి. ఆ బ్రోకర్ నంబర్ ఇట్లా కావాలంటే మేమైతే షేర్ చేస్తాం, మీకు హెల్ప్ చేయడానికైతే రెడీ ఉన్నాం. ఒకవేళ అవన్నీ క్లియర్ అయిన తర్వాత దుబాయ్ వచ్చిన తర్వాత సుగా ఇక్కడ ఏమైనా జాబ్ పరంగా అంటే మేమైతే అడ్వైస్ ఇస్తాం. ఒకవేళ మేము వీళ్ళు చేసే వర్క్లో ఏమైనా ఛాన్స్ ఉన్నా సుగా మీకైతే ఇంటిమేట్ ఇయ్యేందుకైతే రెడీగా ఉన్నాం. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. ఈ వీడియో అయితే మీరు ఎంతమందికి షేర్ చేస్తారో నేను వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యేందుకైతే రెడీ ఉంటా. ప్లస్ ఇంకొక వీడియో తీయడానికి రెడీ ఉన్నా, నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ ఫిజియోథెరపీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.